హాయ్ అందరికీ. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఈరోజు ఒక మంచి ఫుడ్ టేస్ట్ చేద్దామని అలా బయటకెళ్ళాము. వెదర్ అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎండ కొడుతుంది. చూడండి ఎండ ఎలా ఉందో. చాలా రోజుల తర్వాత బయట ఫుడ్ తినాలని డిసైడ్ అయ్యాను. హోమ్లీ ఫుడ్ మిస్ అవుతున్నాం కాబట్టి బయట ఫుడ్ అన్నా టేస్ట్ చేద్దామని అలా బయటకెళ్ళాము. వెళ్ళేటప్పుడు చాలా చల్లగానే ఉంది. మళ్ళీ ఎండ వచ్చేసింది. సో మనము దగ్గరలోనే ఉన్నాము. షాప్లో అన్నీ కనబడుతున్నాయి కదా. ట్రాఫిక్ ఏం లేదు. చూడండి ఎండ మాత్రం ఎలా కొడుతుందో. ఏదైనా ఉండని ఒక మంచి ఫుడ్ తిందామని బయలుదేరాము. కానీ చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడే కదా ట్రాఫిక్ లేదే అన్నాను, అప్పుడే ట్రాఫిక్ వచ్చేసింది. ఈ ఎండతో పాటు ఈ ట్రాఫిక్ కూడా ఉంది. ఈ ట్రాఫిక్ అంతా దాటుకుంటూ వెళ్ళాలి. మనం ఇంకొంచెం అయితే దగ్గరలో ఉన్నాము. ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాము, ఏం తింటున్నాము అదంతా కూడా చూపిస్తాను మీకు. చూసేటప్పుడు మాత్రం స్కిప్ చేయకండి. వచ్చేసాం కృతింగ రెస్టారెంట్లో మా ఫ్రెండ్ చాలా బాగుంటుందని చెప్పాడు. సో వెళ్ళి చూద్దాము, టేస్ట్ చేద్దాము, చాలా రోజులు అవుతుంది కదా బయట తిందాము అనేసి ఫ్రెండ్స్తోనే వెళ్ళేసాను. ఇది కృతింగ రెస్టారెంట్. ఎంటర్ అయ్యాము ఇప్పుడే కృతింగ రెస్టారెంట్. ఈ వ్యూ ఇలా ఉంది లోపల, ఇన్సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. నేను మెనూ చూద్దామని తీసుకున్నాను ఏమేమి ఉన్నాయి. మెనూలో చాలా టేస్టీ ఫుడ్స్ అయితే ఉన్నాయి. అందులో మేము ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాము, అసలు ఏమేమి ఫుడ్ వస్తుందో అనేది చూడండి ఒకసారి. మెనూలో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. మెనూ ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి మంచి మెనూని నేను. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. స్వీట్ అడ్రస్ కావాలి అంటే మీకు ఇందులో కనిపిస్తుంది అడ్రస్. ఓకే, మేము పెట్టిన ఆర్డర్లు అయితే ఇంకా రావట్లేదు. ఈలోపు ఆనియన్స్ని నిమ్మకాయలు వచ్చాయి. లెమన్స్ ఆనియన్స్ని ఎలాగో తినలేము, ఫుడ్లో తింటాము. ఈలోపు నేను ఏదో ఒకటి చూద్దాము అనేసి అలా బయటకు వద్దామని డిసైడ్ అయ్యాను. వ్యూ అయితే చాలా బాగుంది. చాలా ఫ్రెష్గా, నీట్గా చాలా బాగుంది. సో అలా వెళ్ళాను. ఫస్ట్ వాష్రూమ్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేద్దామని వెళ్ళాను. చెక్ చేశాను. వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఏ రెస్టారెంట్లో అయినా సరే వాష్రూమ్ కొంచెం నీట్గా ఉండవు, నేను అబ్జర్వ్ చేసినంత మాత్రాన. సో ఇక్కడనైతే చాలా బాగున్నాయి. హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను. వాష్రూమ్ అయితే క్లీన్గానే ఉన్నాయి. సో ఈ లోపు మేము ఆర్డర్ ఇచ్చిన ఫస్ట్ డిష్ అయితే వచ్చేసింది. చికెన్ లెగ్ పీసెస్ విత్ గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ నేను ఎప్పుడు చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం చట్నీతో తింటే చాలా బాగుంటుందని ఫ్రెండ్ చెప్పగానే చట్నీ ట్రై చేశాను. సో ఇది నా లెగ్ పీస్, తినాల్సింది. మా ఫ్రెండ్స్ అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఇంకా నేనే లేట్. తెచ్చేసేద్దామా? ఓకే, డన్. గ్రీన్ చట్నీ. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసిన బిర్యానీ వచ్చేసింది. బిర్యానీ విత్ సూప్ అండ్ రసం. ఇది బిర్యానీ.
లెగ్ పీస్ ఫస్ట్ వేసింది అయిపోయింది. సో, నెక్స్ట్ మనం తినాల్సింది బిర్యానీ. సో, బిర్యానీ టేస్ట్ చేద్దామని బిర్యానీ వేసుకుంటున్నా. బిర్యానీ అయితే ఏసేసుకున్నాను. సో, టేస్ట్ చేయడమే లేట్ ఉంది. ఎలా ఉంది ఏంటిదనేది. ఎక్కువ బిర్యానీ తినను. బట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే చేద్దాం. మా ఫ్రెండ్ చెప్పిండు కదా! కృతింగల చాలా బావుంటుంది అనేసి. మామూలుగా తినొద్దు కదా బిర్యానీ. విత్ లెమన్, విత్ ఆనియన్. తినేస్తున్నా. హమ్మయ్య! తిన్న తర్వాత ఇక ఫోటోషూట్. లొకేషన్ చాలా బాగుంది. ఇక ఫోటోషూట్‌కనేసి మా ఫ్రెండ్స్‌తో నేను ఫోటో దిగాలని ఫిక్స్ అయ్యే ఫోటోషూట్ పెట్టుకున్నాను. సో, లొకేషన్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఒక 2 ఫోటోలు దిగితే మెమోరీగా ఉండిపోతుంది. టేస్ట్ ఫుడ్ తిన్నది కాకుండా ఫొటోస్‌ని చూసినప్పుడల్లా గుర్తుకొస్తాయి అనేసి ఫొటోస్ కూడా స్టార్ట్ చేసేసాము. ఫోటోస్ అయితే అయిపోయేది. ఎండ కూడా అలానే ఉంది. బయటకైతే వచ్చేసాము. ఫుడ్ మాత్రం చాలా బాగుంది కృతుంగలో. బిర్యానీ మాత్రమే తిన్నాము. రాగి సంగటి అండ్ విత్ నాటుకోడి పులుసు కూడా చాలా బాగుంటుందట. అది నెక్స్ట్ డే ఎప్పుడైనా టేస్ట్ చేస్తాము. అది కూడా మీకు చూపిస్తాను. సో, కృతుంగల చాలా బాగుంది. ఇది అడ్రస్. చాలా రోజుల తర్వాత టేస్టీ ఫుడ్ తినాలి అనుకున్నాను. తిన్నాను. చాలా బాగుంది. హోమ్లీ ఫుడ్ లాగా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.